నాయకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మల్లాపూర్ డివిజన్లో సత్యాగ్రహ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మీకు అందరూ తెలిసిన విషయమే, యూపీలో మనీషా ఒక దళిత బాలికను రేప్ చేసి హత్య చేశారు. అలాంటి నీచులకి సరైన శిక్ష వేయాలని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆ విషయాన్ని ఖండించడానికి అక్కడికి వెళ్ళిన టైంలో యూపీ పోలీసులు, బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపుగా ఆ దోషుల్ని శిక్షించేది పోయి వారిని వాళ్ళ పేరెంట్స్ని ఓదార్చడానికి వెళ్తున్నా. ఇలాంటి విషయాల్ని, ఇలాంటి నీచుల్ని, ఇలాంటి రేప్ చేసిన వారందరినీ కూడా శిక్షించాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అరాచకాలు కూడా అందరికి తెలిసిన విషయమే. కోవిడ్ వచ్చి, కరోనా వచ్చి దాదాపు 7 నెలలైంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. చాలామంది చనిపోవడం జరిగింది. ఎవరికి కూడా టెస్టులు నిర్వహించలేదు. కరోనా వచ్చిన వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ చేయలేదు. అదొకటే కాకుండా మన రాష్ట్రంలో ఈ మధ్యన ఒక ఎల్ఆర్ఎస్ స్కీమ్ అని పెట్టారు. ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రజలకి చాలా భారంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ కరోనా పరిస్థితులలో చాలా ఘోరమైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ప్రజలకు చాలా బరువుగా ఉంటుంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా, ఈ స్కీమ్ అనేది ప్రతి ఒక్క మనిషికి, ప్రతి సామాన్యుడు కూడా ఈ స్కీము గవర్నమెంట్ ఒకవేళ తీసుకొస్తే ప్రతి ఒక్క ప్లాట్లో, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి భూమి విషయంలో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ కూడా ఓ 25-30% పార్ట్నర్గా వస్తుంటుంది. ఈ గవర్నమెంట్కు మనం కష్టపడ్డ డబ్బులు, మనం సంపాదించుకున్న ప్రాపర్టీలను ఈ స్కీమ్ తోటి వాళ్ళను పార్ట్నర్గా చేర్చుకుంటే సామాన్యుడు ప్రాపర్టీల్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీములు లాంటివి తీసుకొచ్చి కరెంటు విషయాలలో, కరెంటు బిల్లులలో కూడా గత 6 నెలలుగా ఇష్టం వచ్చిన రీతిలో ఒక సామాన్య వారికి 1000 రూపాయలు వచ్చే బిల్లును 5000 రూపాయల బిల్లును కూడా వేయడం జరిగింది, మనం చూసాము. ఈ పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది
ఇమ్మీడియట్గా ఉపసంహరించుకోవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రతి పట్టణంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ తీసేసేంత వరకు ధర్నాలు, ఉద్యమ నాయకులు అందరికీ పేరు పేరున మీ అందరికీ నా సమన్వయంగా నమస్కారం చేస్తున్నాను. ఈరోజు అక్కడ మనీషా అత్యాచార ఘటన చాలా దురదృష్టకరమైనది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు అక్కడ వెళ్తుంటే ప్రియాంక గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని వాళ్ళని అడ్డుకోవడం చాలా ఘోరమైన చర్య. అది ఒక దళిత మహిళపై అత్యాచారం జరిగితే ఈరోజు పోలీసులు అక్కడ చాలా దురుసుగా ప్రవర్తించారు. రాహుల్ గాంధీ గారి పైన కానీ ప్రియాంక గాంధీ గారి పైన కానీ దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రెండోది, ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైనది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడగడం ఏంటంటే, ఈరోజు ఎల్ఆర్ఎస్ అనేది ఒకటి మీరు ప్రవేశపెట్టినారు. మరి 5-6 నెలల నుంచి కోవిడ్ వచ్చినప్పుడు మీరు ఇంటి కిరాయిలు కట్టొద్దు, కరెంటు బిల్లు కట్టొద్దు, ఇలాంటి ఎన్నో మాటలు మాయల మంత్రికుల మాటలు మీరు చెప్పారు. మరి ఈరోజు కరెంటు బిల్లు కూడా మీరు మాఫ్ చేయలేదు, మిగతా ఇంటి పనులు ఏది మాఫ్ చేయలేదు. కరెంటు బిల్లు కోసం కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ధర్నాలు చేయడం జరిగింది. రెండోది, ఈరోజు మీరు చేస్తున్నది ఈ చర్య చాలా ఇదిగా ఉన్నది. దోసుకోవడము దాచుకోవడం అన్నట్టున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు దోసుకోవడము దాచుకోవడం అనేది తప్ప వేరేది ఏం లేదు. ఇది దొంగల పాలన, దొరల పాలన అనేది మేము ఒకసారి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తొందరలో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఏదైతుందో గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేసి దాని ఆ ఇష్యూ ఏదైతుందో దాన్ని ఇంకా తీసుకోవడం చాలా మంచిది. లేదు ఇది ఇట్లనే ఉంటాం, మేము ఇదే చేస్తామనంటే ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ధర్నాలు చేసి దాన్ని ఏ రకంగానైనా మేము అడ్డుకునే దమ్ము సత్తా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డివిజన్ నాయకులకి అందరికీ ధన్యవాదాలు. దళితుల మహిళా పైన ఈ ఆదిత్యనాథ్ గవర్నమెంటు చాలా విచ్చలవిడిగా ఇది చేస్తున్నది. దాన్ని ఖండిస్తూ ఇది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ బీజేపీ నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణ స్టేట్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టిరు. రూపాయి జమ చేసి ఒక మనిషి ప్లాట్ కొంటే దానికి ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎడికెళ్ళి తెచ్చి కడతారు. కేసీఆర్ గారికి తెలియదా? మొన్నటిదాకా కోవిడ్ ఉంది. కోవిడ్ ఉంటే ఎవరు పట్టించుకోని నాదుడు లేడు. చాలా ఘోరమైన పబ్లిక్ చనిపోయారు. ఈ గవర్నమెంట్ తెలియదా? కేసీఆర్ మళ్ళీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టారు. ఇది పబ్లిక్ చాలా హర్షించే విషయం కాదు. ఎంబడే ఎల్ఆర్ఎస్ స్కీమ్ నిశ్చయించుకోవాలని మనవి చేస్తున్నాను. డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సత్యాగ్రహ ప్రోగ్రాం ఈ వేదికపై ఉన్న అతిరథ మహారాజులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఎంత భారం పెడుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కరోనా వచ్చి ప్రతి పేదవాడు విలవిలలాడుతుంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పట్టించుకునే నాదుడు లేడు. గాంధీ హాస్పిటల్ వెళ్తే ఒక పారాసెటమాల్తో తగ్గుతుందని చెప్పి వెకిలి చేష్టలతో చేస్తూ ఒక కరోనా పేషెంట్ని గాలికి వదిలేస్తూ కరోనా హాస్పిటల్ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ యజమానులకు ఒత్తాసు పలుకుతూ లక్షలు విలువ చేస్తూ పేద ప్రజలను దోచుకున్నటువంటి సమయంలో ఒక సామాన్య మానవుడిపై ఎల్ఆర్ఎస్ అనే గుదిబండ దించి రాష్ట్ర ప్రభుత్వం సామాన్య మానవునిపై పెనుభారం మోపిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాన్న చంద్రశేఖరరావు వారి ప్రభుత్వం ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా ఓ 50 గజాలు 100 గజాలు ఉన్నటువంటి పేదవాడిపై ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టి అతడి సొమ్మును దోచుకునే విధంగా వ్యవహరిస్తుంది.
ఎల్ఆర్ఎస్ స్కీమ్ని వెంటనే రద్దు చేసి ప్రజలపై పడుతున్న భారం తగ్గించాలని వదిలేయాలని కోరుకుంటూ, అలాగే ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే చూస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మొన్న ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి దళిత బాలికపై అత్యాచారం చేసి అత్యంత క్రూరంగా చేసి రేప్ చేసి చంపడం జరిగింది. కనీసం అంత్యక్రియలు కూడా తల్లిదండ్రులు చేయకుండా ఒక పోలీసులచే అంత్యక్రియలు చేయించి, మన కాంగ్రెస్ ప్రభుత్వం చూసినట్టయితే నిర్భయాను ఎలాంటి జరిగితే విదేశాలకు వెళ్ళి వైద్యం ఇప్పించిన సంఘటన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో, మోడీ గారి ప్రభుత్వంలో ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా దాన సంస్కారాలు చేసి ఈ నిరంకుశ పాలన జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే దళిత చిన్నారికి ఆత్మశాంతి కూరాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నమస్కారం. మరియు 5th డివిజన్ కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరికీ మరియు కాంగ్రెస్ సీనియర్ లీడర్లు అందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం యూపీలోని అత్రాస్లో జరిగిన మనీషా వాల్మీకిపై అత్యాచారం జరగడానికి ఆ అమ్మాయికి మనశ్శాంతి కలగాలని మేమంతా ఇక్కడ సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. అలాగే కాకుండా మనీషాపై అత్యాచారం చేసిన వాళ్ళందరినీ నిందితులను అందరినీ ఉరిశిక్ష విధించాలని మరియు వారికి అక్కడున్న ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని, ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా యూపీలోనే కాకుండా భారతదేశంలో అంతటా జరుగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వము ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఎక్కువగా దళితులపై ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మనీషాకు మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. దోపిడీ